స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిలా గారు మొదటి మహిళగా పిసిసి అధ్యక్షురాలుగా పదవి ప్రమాణం చేసిన తర్వాత అనంతపురానికి విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా తాడపత్రి నియోజకవర్గం నుంచి తాడపత్రి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వాహనాలతో ప్రతి అనంతపురం పోయి స్వాగతించడానికి వెళ్తున్నారు. షర్మిలా గారు పదవి చేపట్టిన వెంటనే ఒక అడుగు పడింది. ఒక అడుగు పడతానే కాంగ్రెస్ పూర్వ వైభవం చేరుకుంటుందని మేము ఆశిస్తున్నాము. ఇంకా ఆమె 100 అడుగులు వేస్తే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం చేపట్టగలదు అనే నమ్మకం మాకుంది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కార్యకర్తలతో అనంతపురం స్వాగతం పలకడానికి తాడపత్రి నియోజకవర్గం నుంచి వెళ్తున్నాము. ఆమె పదవీ కాలం చాలా సక్సెస్ఫుల్గా చేస్తుందని మేము నమ్ముతున్నాము. ఎందుకంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో పక్కన కర్ణాటకలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలా చేపట్టిందో ఆంధ్రాలో కూడా త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని మేము నమ్ముతున్నాము. ఖచ్చితంగా వస్తుంది. తాడపత్రిలో టికెట్ కూడా కన్ఫర్మ్ చేస్తాం. ఆల్మోస్ట్ ఆల్ నియోజకవర్గ ఇన్ఛార్జీలకే కన్ఫర్మ్ అవుతారు. అది అధిష్టాన నిర్ణయంలో కూడా ఉంటుంది. టికెట్ ఇస్తే మీరు గెలుపుదనే ఖచ్చితంగా గెలిచే నమ్మకం ఉంది. పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు. కొన్ని పరిపాలనలు చూస్తున్నారు. తెలుగుదేశం చూసినారు, ఇంకా వైఎస్ఆర్ పార్టీ చూసినారు. రాబో కాలంలో కాంగ్రెస్ పార్టీ పూర్వం ఇందిరాగాంధీ గారి పరిపాలనను దృష్టికి తెచ్చుకుంటూ ఆ అమ్మ పరిపాలన కావాలని దళితులు, ముస్లిమ్స్ చాలా ఆదరిస్తున్నారు. దాని గురించి రాసుకో ఉన్నాం.